మరి మా స్కూల్కి కష్టం వచ్చినప్పుడు మేమే కదా స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళది మీ రక్తమే సార్, అందుకే మీలాగే ఆలోచిస్తారు. నువ్వు కూడా చాలా బ్రేవ్ బాయ్ అభయ్. కీప్ ఇట్ అప్. నేను మా స్కూల్ కోసం చేశాను, అంతేకాని మీరు పొగుడతారనేం కాదు. అభయ్ అలా మాట్లాడకూడదు. ఇట్స్ ఓకే టీచర్. మీరెవరూ భయపడకండి, మీకు మీ స్కూల్కి అండగా నేనున్నాను. మా బ్రోయిన్లాని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తానన్నారు. ఇప్పుడు మీరే తాగుతున్నారు. షటప్. నేనసలే పిచ్చి కోపంలో ఉన్నాను. నేనెవరో ఏంటో తెలియకుండా అజ్ఞాతంలో ఉండే ఈజీగా దెబ్బ కొట్టగలిగాను. అనుని ఆర్యాని ముప్పు తిప్పలు పెట్టాను. కానీ ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు. ఆర్యవర్ధన్కి ఎదురు నిలబడి పోరాడిన ప్రతిసారి నేను ఓడిపోతున్నాను. ఏంటి తన బలం? ఆయనే ఆయన బలం. నేను మీకు ముందే చెప్పాను కదా, మా బ్రోయిన్లాని ఆవేశంతో కాదు ఆలోచనతో దెబ్బ కొట్టాలని. కానీ తను నా ఆలోచనలకి అందడం లేదే. భయం లేనివాడు ఉంటాడో ఉండడో కాని బలహీనత లేనివాడు ఉండడు. కాని ఈ ఆర్యవర్ధన్ బలహీనతల్ని కూడా బలంగా మార్చుకుని నెగ్గుతున్నాడు. ఫ్యామిలీని అడ్డు పెట్టుకుందామంటే ఆ అను కూడా అంతే. నిస్సహాయ స్థితిలో ఉండి కూడా దాని కళ్లల్లో కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఏంటి వాళ్ళ బాండింగ్ అసలు? నమ్మకం. ఎస్, వాళ్ళకి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, ప్రేమ వాళ్ళ గెలుపుకి కారణం. దూరంగా ఉంటేనే వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇక కలిసుంటే వాళ్ళనెవ్వరూ టచ్ కూడా చేయలేరు. అందుకే తెలివిగా అను సెంటిమెంట్ ని ఆయుధంగా యూజ్ చేసుకుని వాళ్ళిద్దరినీ నేనే విడదీశాను. నేను క్రియేట్ చేసిన అబద్ధాన్ని నిజం అని అను నమ్మినంత వరకు వాళ్ళ మధ్య దూరం ఉంటుంది. అది అబద్ధమని తెలిసి తిరిగి బ్రోయిన్లా దగ్గరికి వచ్చింది అంటే మాత్రం ఇక వాళ్ళనెవ్వరూ విడతీయలేరు. అంటే మనం ఏం చేసినా వాళ్ళిద్దరూ దూరంగా ఉండగానే చెయ్యాలి అంటావు. ఓకే, నేను చాలా పకడ్బందీ ప్లాన్తో ఇక్కడికొచ్చాను. కానీ ఆర్యాని దెబ్బతీయాలి అంటే మనకి ప్లానింగ్ ఉంటే సరిపోదు, పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఇక నుంచి కొత్త ట్రాక్లో అటాక్ ఇస్తాను. అను పిల్లల్ని బ్రోయిన్లాకి దగ్గర కానివ్వదు. తను కూడా తిరిగి రావాలనుకోదు. బికాస్ నేను క్రియేట్ చేసిన ఇన్సెక్యూర్ అలాంటిది. సో దీన్ని అడ్డుపెట్టుకొని అటు అనుని ఇటు బ్రోయిన్లాని ఎలా ఆడుకోవాలో నువ్వు ప్లాన్ చేయి. ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ వేస్.
నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి నాకు లైఫే లేకుండా చేసిన వాళ్ళ మీద నేను ప్రతీకారం తీర్చుకొని తీరాలి. అందుకు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. చేస్తాను. ఆర్యాని, ఆ ఫ్యామిలీని కోలుకోలేని దెబ్బ కొట్టి ప్లాన్ చేస్తాను. నీ ప్రతీకారం, నా పగ రెండు తీరేంత వరకు నేను నిద్రపోను. ఆ ఫ్యామిలీలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను. నైన్ 1s are 9. హా 9 2s are 18. హా 9 3s are 27. 9 4s are ఎంత? 35. 35ఆ? నిన్ను సారీ అమ్మా, సారీ అమ్మా, సారీ అమ్మా. 35ఆ? అమ్మా సారీ అమ్మా, అమ్మా అమ్మా సారీ అమ్మా, అమ్మా గుర్తొచ్చింది. చెప్పు. 36. చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ మాత్రం కావాలి, టేబుల్స్ మాత్రం కరెక్ట్ గా చెప్పు. అవి తినడానికి ఈజీగా ఉంటాయమ్మా. చదవడం ఎంత కష్టమో తెలుసా? హాహా, అవునా పాపం. ఇవాళ 1 to 10 టేబుల్స్ అప్ప చెప్తేనే నీకు స్వీట్స్, లేదంటే స్వీట్స్ కట్టు నీకు. అయ్యయ్యో. అవును మరి, అన్నయ్య చూడు ఎంత స్పీడ్ గా హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాడు. అవును, ఇంతకీ అన్నయ్య ఎక్కడా? తెలీదమ్మా. అభయ్, ఏం చేస్తున్నావు నాన్న? చెప్తానమ్మా. షవర్ రెడీ. అమ్మా, చెల్లి రోజు షవర్ బాత్ కావాలని నిన్ను అడుగుతుంది కదా, అందుకే నేను ఇలా సెట్ చేసా. అక్కే ఇలారా, ఇది పట్టుకో. హాయ్, భలే ఉందన్నయ్య. నేను రేపటి నుంచి దీనితోనే షవర్ బాత్ చేస్తా. అభయ్,
నీకు చెల్లంటే ఎంత ప్రేమరా? చెల్లంటేనే కాదమ్మా, నాకు నువ్వంటే కూడా చాలా ఇష్టం. నీకోసం చెల్లి కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్ యూ రా అన్నయ్య. రేపు నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తాను. సరే సరే, ఆడింది చాలు కానీ టిఫిన్ చేద్దరు కానీ పదండి, మీకోసం స్వీట్స్ కూడా రెడీ చేశాను. అమ్మా, నేను 1 to 10 టేబుల్ చెప్తే కానీ నాకు స్వీట్స్ పెట్టరన్నావుగా. అమ్మా, చెల్లికి టేబుల్స్ నేను నేర్పుతాలే అమ్మా. పాపం చెల్లికి కూడా స్వీట్స్ పెట్టమ్మా. అవునమ్మా, అక్కి పాప చాలా చిన్న పాప కదా. అవునా? అవును. సరే సరే, రేపు టేబుల్స్ అన్ని చెప్పాలి. ఓకే అమ్మా. సరే పదండి, పద నాన్న. చూడండి, మేము స్కూల్ ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాం. మీరు ఇవ్వము అన్నారు. పైగా స్కూల్ ఉన్న ల్యాండ్ కూడా కావాలన్నారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఛాయాదేవి గారు స్కూల్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయడం ఏం బాలేదు. స్కూల్ స్టాఫ్, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మాట్లాడడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. సారీ అండి. కోర్టులో జరిగే వాటికైతే నేను బాధ్యత తీసుకోగలను గాని కోర్టు బయట ఛాయాదేవి గారి చర్యలకు అడ్డు చెప్పేంత సాహసం నేను చేయలేను. తోటి లాయర్గా మీకు తెలియందేముంది? సామ దహన భేద దండోపాయాలంటారు. అలాగే ఛాయాదేవి గారు కూడా రకరకాలుగా స్కూల్ ల్యాండ్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే మీరు న్యూసెన్స్ కేసు ఫైల్ చేసుకోండి, కోర్టులో చూసుకుందాం. కోర్టులో తెలుసుకోవాలో బయట తెలుసుకోవాలో మాకు తెలుసు లాయర్ గారు. మిమ్మల్ని పిలిపించింది ఈ సలహాలు ఇవ్వటం కోసం కాదు. స్కూల్ జోలికి, పిల్లల జోలికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దని మీ ఛాయాదేవి గారికి గట్టిగా చెప్పడానికి. మా ఓపికని ఇలాగే పరీక్షించుకుంటూ పోతే మేం కూడా ఇంకా ఎక్స్ట్రీమ్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారా? ఏంటి అపాయింట్మెంట్ లేకుండా స్ట్రైట్గా ఆఫీస్లోకే వచ్చేసానని షాక్ అయి చూస్తున్నారా? అపాయింట్మెంట్స్, పర్మిషన్స్ లాంటి ఫార్మాలిటీస్ పాటించే డిసిప్లిన్ మీకు లేదని మాకు అర్థమవుతుందిలేండి. ఎందుకు వచ్చారు? వచ్చిన వాళ్ళని కూర్చోమని కూడా చెప్పకుండా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు వచ్చి కూర్చో మాన్సి. మీ బ్రోయిన్లా ఎదురుగా కూర్చోడానికి భయం దేనికి?
ఎంతైనా ఇది నీ ఆఫీసే కదా. పైగా నువ్వొచ్చింది ఈ ఛాయాదేవితో. దర్జాగా మహారాణిలా ఎంటర్ అవ్వాల్సిన నా ఆఫీస్కి ఎవరో థర్డ్ పర్సన్ లాగా ఈవిడ గారితో రావాల్సి వచ్చింది. అంతా నా కర్మ. మాన్సి, వచ్చి కూర్చో. ఇప్పుడు వచ్చిన విషయం చెప్తాను. మీరు మా లాయర్ని పిలిపించారని తెలియగానే స్కూల్ జోలికి రావద్దు అని చెప్పడానికని నాకు అర్థమైంది. మీరు ఆయనకి చెప్పడం, ఆయనొచ్చి నాకు చెప్పడం, నేనేదో కౌంటర్ ఇవ్వడం, ఎందుకని డైరెక్ట్గా నేనే వచ్చేశాను. ఫైన్, ఎలాగో వచ్చారు కదా. కమింగ్ టు ద పాయింట్. ల్యాండ్కి సంబంధించిన గొడవ మీకు నాకు మధ్య మాత్రమే. దీంట్లో అనవసరంగా స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. నేనేం ఇబ్బంది పెట్టాను? నాకేం తెలీదే. నటించకండి. స్కూల్కి ఎలక్ట్రిసిటీ కట్ చేయటం, వాటర్ సప్లై రాకుండా చేయడం, ఆ స్కూల్ ఉండదు అంటూ అబద్ధపు ప్రచారాలు చేసి పిల్లల పేరెంట్స్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగించడం, ఇవన్నీ మీరు చేస్తున్న పనులే. ఇవన్నీ వెంటనే ఆపేయండి. ఏంటి నా మీదే వాయిస్ రేస్ చేస్తున్నావు? హౌ డేర్ యూ! నేను ఆర్యవర్ధన్ గారితో మాట్లాడడానికి వచ్చాను. మధ్యలో నువ్వెవరు? నాన్సెన్స్. కేశవ్ జెండే అంటే ఆర్యవర్ధన్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ కాదు. ఆర్యవర్ధన్ పక్కనుండే ధైర్యం. ఆర్యవర్ధన్ పక్కనుండే ధైర్యం. ఆర్యవర్ధన్ కళ్ళు మూసుకుని ఫాలో అయ్యే నమ్మకం. ఆర్యవర్ధన్ కళ్ళు మూసుకుని ఫాలో అయ్యే నమ్మకం. నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు వేసే స్నేహం. నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు వేసే స్నేహం. తనని పట్టుకుని నువ్వెవరని అడిగే అర్హత నీకు లేదు. సే సారీ టు హిమ్. లేదంటే ఈ ఆఫీస్ నుంచి అడుగు బయట. ఎందుకు చినుకుడువండి? సారీ ఏదో చెప్పేసి మనం వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్దాం. సారీ. సే ప్రాపర్లీ. ఐఎమ్ సారీ మిస్టర్ జెండే. ఐఎమ్ సారీ మిస్టర్ జెండే. మిస్టర్ జెండే. ఇక స్కూల్ విషయానికొస్తే కోర్టు నుండి డిక్లరేషన్ వచ్చేంత వరకు మీరెవ్వరూ స్కూల్ జోలికెళ్ళకూడదు. కాదు అని అనవసరమైన పనులు చేస్తే నెక్స్ట్ టైం ఇలా మీటింగ్స్ ఉండవు.
ఐ నీడ్ సమ్ ప్రైవసీ. నేను కూడానా? ఓకే.